గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో నీటి వనరులు లేక ఉండిన నీటిని ప్రాజెక్టులు కూడా నీరు రాక ఒకవైపు మరొక వైపు వర్షాభావంతో కూడా ఈ రాయలసీమలో కానీ మన జిల్లా అనంతపురం జిల్లాలో కూడా వ్యవసాయమే నిర్వీర్యమైపోయింది. అందుకోసమే ఈ రాయలసీమ నుంచి కూడా వలసలు రైతుల యొక్క ఆత్మహత్యలు కూడా ఎన్నో జరుగుతాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాజెక్టులకు ఎక్కువ భాగము ఈ కృష్ణా జలాలపైన కూడా పూర్తిగా కూడా ఆధారపడినాయి. ఆ కృష్ణా జలాలు అందించడంలో ప్రభుత్వం అనేది కూడా పక్షపాత ధోరణితో కేవలం రాయలసీమ అనే పదాన్ని వచ్చేసేసి ఈ రాష్ట్రానికంతా కూడా ఉపయోగించుకోవడానికి లేకపోతే పక్క రాష్ట్రాలతో మాట్లాడేటప్పుడు కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు కానీ మాత్రమే రాయలసీమను గురించి మాట్లాడతాను తప్ప ఆచరణలో తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ముఖ్యంగా నీటి కేటాయింపుల్లో కూడా శ్రీశైలాన్ని పేరిట ఓ దిక్కు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కరెంటు ఉత్పత్తి పేరిట ఉండిన జలాలను కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఎడాపడా కూడా నీరు లేకుంటే పంటలు ఎండిపోతాయనే దాని పేరిట మరొక వైపు మాత్రం కృష్ణా డెల్టాకు తాగునీటి పేరిట కూడా శ్రీశైలం ఉండే నీళ్లు మన ప్రభుత్వం కూడా బయటికి వేసేసి కూడా ఈరోజు రాయలసీమలో తాగునీటి లేకుండా కూడా చేస్తుంది. శ్రీశైలంలో కూడా గత 2 సంవత్సరాలు కూడా మనమంతా కూడా చూసాం. కనీసం రాయలసీమలో ప్రాజెక్టులకు నీరు కావాలంటే 854 అడుగులు అనేది కూడా మెయింటైన్ కూడా చేయాలి. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు కూడా 840 అడుగుల పైన మాత్రమే మనకి నీళ్లు కూడా వస్తాయి. కాబట్టి ఆ 854 అడుగులు లేకోకుండా పోయిన సంవత్సరం అయితే 775 అడుగుల వరకు కూడా నీళ్లు కూడా తోడేసుకున్నారు కూడా. ఇప్పుడు మనకి 840 అడుగులు నీళ్ళు వచ్చేంత వరకు కూడా నీళ్లు వదిలడానికి కూడా లేదు. పోయిన సంవత్సరమే కృష్ణా బోర్డు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా బోర్డు ఏర్పడిన తర్వాత 2 ప్రభుత్వాలు కూడా అక్కడ ఆ నీళ్లు 790 వరకు కానీ లేకపోతే 780-75 అడుగుల వరకు కూడా తీసుకొని పోయడానికి పర్మిషన్ ఇచ్చేసింది. అన్యాయం కూడా ఇచ్చింది కృష్ణా బోర్డు. దానికి సమ్మతించింది మన రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ కూడా మన ప్రభుత్వం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మరొక మారు కూడా ఈ సంవత్సరం కూడా కనీసం ఆ లెవెల్ మెయింటైన్ 854 అడుగులు నీళ్ళు వచ్చేంత వరకు కూడా అటు తెలంగాణ ప్రాంతంలో కానీ కరెంటు ఉత్పత్తికి కానీ లేకుంటే నీళ్లు కూడా తాగే నీళ్ళ పేట కూడా తీసుకొని పోకూడదని చెప్పే నిబంధన అనేది కూడా బోర్డు ముందు ఉంచుకోకుండా ఈరోజు ఒక 4 టీఎంసీలు అప్పుడే కూడా కృష్ణా డెల్టాకి తాగునీటి పేట మళ్ళా కూడా నారమల్లకు ఆకు అక్కడ కృష్ణా డెల్టాలో ఆకుమల్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అడగడం దానికి ఇద్దరు కూడా పంచుకోవడానికి సిద్ధమైపోయేసి ఈరోజు ఢిల్లీలో ఈరోజు హైదరాబాదులోనే కాకుండా ఢిల్లీలో కూడా నాటకాలు ఆడుతున్నారు. మరొక మారు శ్రీశైలాన్ని ఖాళీ చేసి రాయలసీమకు ఒట్టి చేతులు రక్తహస్తాలతో చూపి మరొక మానన్న ఈ సంవత్సరం ఒక నాటకానికి తెరలేపినారు. నేను రోజు ఢిల్లీలో కూడా ఈరోజు కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అడుగుతుంది పట్టుసీమ చేసుకున్నారు. పోలవరం కాకోకుండా ముందే పట్టుసీమ వల్ల మీకు నీళ్లు వాడుకుంటున్నారు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు. కాబట్టి ఆ నీటిని ఆదా చేసిన దాంట్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు కావాలంటే ఆ 45 టీఎంసీలు కావాలని చెప్పేసి ఈరోజు వారు అడుగుతున్నారు, తెలంగాణ అడుగుతున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఆ 45 టీఎంసీలకు మేము అనుకున్నట్లుగా హంద్రీనీవాకు కేటాయించాలని చెప్పేసి ఇంతవరకు కనిపించలేకుండా పోతుంది. కేవలం మాకు మాత్రమే అని చెప్పి అంటాను తప్ప ఇది హంద్రీనీవాకు చేస్తామని చెప్పి కూడా చెప్పలేకుంది. ఇంతవరకు గత 2 సంవత్సరాల నుంచి ఊదరగొట్టినారు ఆంధ్రప్రదేశ్లో కూడా. పట్టుసీమ ద్వారా కూడా అక్కడ కోస్తాకు కానీ కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లను ఆదా చేసేసి వెంటనే మేము ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు చెప్పలేకపోతే చాలా స్పష్టంగా కూడా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఏదైతే దాదాపుగా కూడా పూడిక వలన హెచ్ఎల్సి కావచ్చు ఎల్ఎల్సి కావచ్చు కేసీ కెనాల్లో కూడా దాదాపుగా 80 నుంచి 85 టీఎంసీల నీళ్లు కూడా ఈరోజు శ్రీశైలానికి చేరుతున్నాయి. ఇవన్నీ కూడా నికర జలాలే.
రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించినట్టు కూడా ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఈరోజు పూడిక వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. రాయలసీమ పొయింతూరు మాత్రం నీళ్ళే లేకుండా మనకి నీళ్ళే లేకుండా పోయినాయి. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు కృష్ణా డెల్టాలో ఇంత కరువు వచ్చినా కూడా నాగార్జున సాగర్కి నీళ్లు రాకపోయినా కూడా మేము ఈరోజు పట్టిసీమ ద్వారా కానీ ఉన్ని నీళ్లు తీసుకొని పోయి తాగునీళ్ళ పేట తీసుకొని పోయి మేము కృష్ణా డెల్టాలో పంటను సేవ్ చేసామంటున్నారు. కానీ ఆ నీళ్ళు ఎవరు నిజంగా కూడా పట్టిసీమ నుంచి రాలేదు. కేవలం శ్రీశైలంవి మనకు రావాల్సిన వాటా కూడా తాగునీటి పేరిట రాయలసీమలో కేసీ కెనాల్ కింద కానీ ఇక్కడ అనంతపురం జిల్లాలో కానీ అన్ని రకాల కూడా ఈరోజు వాళ్ళే అని చెప్పి నీళ్ళు లేవని చెప్పేసి ఆ నీళ్ళన్నీ కూడా నాగార్జున సాగర్ కృష్ణా డెల్టాకి తీసుకొని పోయి అక్కడ పంటకు సేవ్ చేశారు. కానీ కరువు జిల్లాలైన రాయలసీమ ప్రాంతంలో మాత్రం తీవ్రమైన కూడా అన్యాయం కూడా చేస్తాం. మరొక మారు కూడా ఈరోజు కూడా మళ్ళా కూడా వేస్తుంది. అందుకోసమని ప్రభుత్వాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా నేను కోరుతున్నాను. ఈరోజు శ్రీశైలంలో 854 అడుగులు నీళ్లు వచ్చేంత వరకు కూడా కరెంటు ఉత్పత్తి చేయకూడదు శ్రీశైలంలో. అలాగే రెండు ప్రభుత్వాలు గట్టిగా చాలా స్పష్టంగా చెప్పాలి. అలాగే కృష్ణా డెల్టాకి కానీ తెలంగాణకి కానీ నీరు కూడా తీసుకొని పోకూడదు. వ్యవసాయానికి కూడా 854 అడుగులు వచ్చిన తర్వాతనే నీళ్ళు అనేది కూడా తీసుకోవాలి, అన్ని ప్రాంతాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే రాయలసీమకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు కోస్తా ప్రాంతంలో 2 పంటలకు 3 పంటలకు కోసం ఈరోజు అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్ కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ఇక్కడ రాయలసీమ కరువు జిల్లాలు ఉన్నాయి, కరువు ప్రాంతాలు ఉన్నాయి, వలసలు పోయే ప్రాంతాల్లో పశువులకు కూడా నీరు గడ్డి దొరకలేని కూడా ఎన్నో కూడా సంవత్సరాలు ఏర్పడింది. కాబట్టి ఒక పంటకు రాష్ట్రమంతా కూడా కొన్ని ప్రాంతాల్లోనే 2 పంటలు 3 పంటలు కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పంటకు నీళ్ళు ఇచ్చి మళ్ళా తర్వాత మిగిలితే ఇతర ప్రాంతాల్లో 2వ పంటకు ఆలోచించాలి. కానీ లేకుంటే కాదు అని చెప్పేసి దాన్ని చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ పెడుతున్నాను రాయలసీమ రైతాంగం తరఫున కూడా. ఈరోజు కూడా ఏదైతే హెచ్ఎల్సి తుంగభద్ర డ్యాము పూడిక వలన ఏదైతే నీళ్లు 75-80 టీఎంసీలు వచ్చేసి శ్రీశైలానికి చేరుకుంటున్నాయో అవన్నీ కూడా రాయలసీమ ప్రాజెక్టులకు కూడా కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కాకుండా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా డిమాండ్ పెట్టేసి స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు కృష్ణా బోర్డుకే యాజమాన్య హక్కులను కల్పించేసి అటు తెలంగాణలో కానీ ఇటు రాయలసీమ కానీ అలాగే కోస్తా ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులకు కూడా కృష్ణా బోర్డు ఆధీనంలోనే జరగాలి. మాకు కూడా రాయలసీమ కూడా న్యాయం చేయాలి.